గారు ఇప్పుడు రాష్ట్రంలో మీరు పరిపాలనలో ఉన్నప్పుడు మిగిలిన విభాగాల్లో జరిగిన అవినీతి వేరు. అది సరే, అడ్మినిస్ట్రేటివ్ పరంగా జరిగే వ్యవహారాలు, దాని విచారణలు అవన్నీ ఓకే. పోయి తిరుమల వెంకన్నతో పెట్టుకోవటం ఏందండి? నాకు అర్థం కావట్లేదు. వినిపిస్తుందండి. నమస్కారం అండి, శుభోదయం అందరికీ కూడా, భక్తులకి అలాగే 1990 వీక్షకులందరికీ కూడా నమస్కారం. సో టిటిడి తరఫున మాట్లాడితే ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఒక ఇండివిజువల్ బాడీ. సో ఈ రోజు ఘోషిస్తున్నటువంటి శ్రీనివాస్ చౌదరి గారు, అలాగే రవికుమార్ గారు, అలాగే అనలిస్ట్ గారు కూడా చాలా అసలు అన్యాయం జరిగిపోయింది అంటే, మేము అధికారంలో ఉండి తిరుమల తిరుపతి దేవస్థానంలో సేవ చేస్తే అది అన్యాయం, అపచారం, మిగిలిన మీ పార్టీలు రాగానే పునీతమైపోతుంది టీడీపీ పార్టీ, టిటిడి దేవస్థానం, ఆ రకంగా మాట్లాడుతున్నారు. మాకు తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఏ రకంగా సుబ్బారెడ్డి గారు 2 సంవత్సరాలు మరి చైర్మన్ గా ఉన్నారు, అలాగే దాదాపు ఒక సంవత్సరం పాటు మన భూమన కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారు. అసలు టీడీపీ గవర్నమెంట్ లో 14 సంవత్సరాలు వీళ్ళు అధికారాన్ని చేపట్టారు కదా, వైట్ పేపర్ ఎప్పుడన్నా రిలీజ్ చేశారండి? భూములకి సంబంధించి గాని, ఆస్తులకి నగలకి సంబంధించి గాని అటు బీజేపీ ప్రభుత్వం ఎన్నో సార్లు అలయన్స్ లో ఉంది. ఏ రోజన్నా టిటిడి దేవస్థానానికి సంబంధించి వైట్ పేపర్ వీళ్ళ చరిత్రలో రిలీజ్ చేశారా చెప్పండి? మీరు చెప్తున్నారు కదా పోయి వెంకట స్వామితో పెట్టుకున్నారని. ఎవరు పెట్టుకోలేదండి. ఆయన ఆస్తులు ప్రజలకి బహిర్గతం చేశాం మేము, అది మేము చేసింది, మేమేం అపచారాలు చేయలేదు. సరే, మీరు బహిర్గతం చేశారు కదా, మీరే మాట్లాడిన అదో ప్రశ్న. రాయల వారు ఇచ్చిన నగలు కరిగించేశారన్నారు. రాయలవారి నగలకు సంబంధించిన ప్రకటన మీ ప్రభుత్వ హయాంలో ఎందుకు జరగల? మీరే మాట్లాడండి. లేదు, మీరే మాట్లాడండి. ఈ ప్రశ్న మీరు వైట్ పేపర్ అన్నారు కాబట్టి ఇది కూడా చెప్పండి అని అడుగుతున్నా. మీరే మాట్లాడండి, ఇది కూడా చెప్పండి. మీరు అసలు లడ్డూలు పోయినాయి అని ఈ రోజు టీడీపీ ప్రభుత్వం రాగానే నెయ్యి గుమగుమలాడిపోతుందంట శ్రీనివాస్ చౌదరి గారు చెప్పడం. శ్రీనివాస్ చౌదరి గారు, నేను వస్తాను, ఇప్పుడు మీరు ఎక్కడున్నారో చెప్పండి, మీరు తిరుపతి వాస్తవ్యులు అయితే నేను వస్తాను, దర్శనం టికెట్ లేకుండా ఏది లేకుండా నాకు ఉచిత దర్శనం ఇప్పించండి మీ గవర్నమెంట్ లో. ఎంతవరకు ఇప్పిస్తారో చూద్దాం. కనీసం 24 గంటలు నేను సామాన్యమైనటువంటి భక్తులు వెళ్ళేటువంటి క్యూలో నేను పడతాను. ఎంత సమయం చూపిస్తారో, ఎన్ని గుమగుమలు చూపిస్తారో నేను చూస్తాను. ఈ రోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో అడుగడుగున ఏది రిజల్ట్ రాకముందే, రిజల్ట్ ఇంకా డిక్లేర్ అవ్వకముందే టిటిడిని ఎట్లా మీరు ఆక్యుపై చేశారనేది ప్రజలందరూ చూశారు. మీరు గురువింద కింద నలుపు తెలియనట్టు శుద్ధపూస మాటలు మాట్లాడదు. ఈ రోజు కాంట్రాక్ట్ లేదు, మీరు ఎలక్షన్ రిజల్ట్ ఇక్కడ డిక్లేర్ అవ్వలేదు, జస్ట్ లీడింగ్ లో ఉంది. లీడింగ్ లో ఉన్నప్పుడే టిటిడిని మీరు ఆక్యుపై చేసిన సంగతి ప్రజలందరికీ తెలుసు, తిరుపతికి తెలుసు, తిరుమల దేవస్థానానికి తెలుసు, అందరికి తెలుసు. మీరెందుకు కాంట్రాక్ట్ల కోసం కాదా? మీరు ఆ తిరుమల తిరుపతి దేవస్థానం నెయ్యి గుమగుమల కోసం కాదా? ఏమిటి మీరు శుద్ధపూస మాటలు చెప్తారు? అలాగే రవికిరణ్ గారు, మతం పేరు చెప్పుకొని రాజకీయాలు చేసేటువంటి బీజేపీ పార్టీ. శ్రీనివాస్ చౌదరి గారు ఆమెను మాట్లాడియండి, శ్రీనివాస్ చౌదరి గారు ఆమెను మాట్లాడియండి. మీరు మాట్లాడినప్పుడు ఆవిడ కామ్గా ఉన్నారు. ఏ రకంగా అడ్డగోలుగా అయోధ్యలో ఓడిపోయింది అనేది చూసాం. మత రాజకీయాలు చెయ్యాలనుకుంటే మీరు ఈసారి ఏదో ఈవీఎంలు మేనేజ్ చేసి కాస్త 4 ఎమ్మెల్యే సీట్లు, 2 ఎంపీ సీట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు తీసుకున్నారు. కానీ అసలు మీ గుర్తంటే ప్రజలకి ఎవరికి తెలియదు. మీరు ఇన్నాళ్ళు రాజకీయ పార్టీలుగా ఉండి, రాష్ట్ర రాజకీయ పార్టీగా ఉండి ఇక్కడ మీరు నోటాకు కూడా మీకు సీట్లు రావు, ఓట్లు రావు అనేటువంటి విషయం తెలుసు, ప్రజలందరికీ తెలుసు. ఏదో ఈవీఎంలు మేనేజ్ చేసి మీరు ఈ రోజు అధికారంలో కూర్చున్నారు కాబట్టి ఈ కూటమి ఈ రోజు శుద్ధపూస మాటలు చెప్పొద్దండి. ఈ రోజు రాష్ట్రాన్ని ఏ రకంగా అడ్డగోలుగా మీరు అమ్ముతున్నారనేది పేపర్లలో చూస్తున్నాము. పేపర్లలో ప్రశ్నించిన వాళ్ళ పేపర్లు పత్రికలు తగలబెడుతున్నారని చూస్తున్నాము. ఏ రోజైతే కార్యకర్తలు ఎదురు తిరిగితే కార్యకర్తల్ని ఈ రోజు గొడ్డలి పోట్లతోటి మెజిస్ట్రేట్స్ ముందు ఈ కూటమి నిలబెడుతుందనేది చూస్తున్నాము. డక్కర్ క్రానికల్, ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్, ఇవన్నీ కూడా ఏవైతే నిజాలు ఆ సబ్జెక్ట్ గా మనం టీటీడీ గురించి మాట్లాడుకుంటాం. టీటీడీ గురించి చెప్పండి. వాసుదేవన్ గారు
టీటీడీ గురించి చెప్పండి, నాకు టీటీడీ గురించి చెప్పండి మేడం, మనం మిగిలిన విషయాలు వేరే రోజు అన్నిటి గురించి కూడా మీరు ముసుకేసి మారేడికాయ లాగా మాయ చేద్దామని టీడీపీ కూటమి ఏదైతే ఉందో ముసుగేసి మాయ చేస్తుంది ప్రజల్ని. ఈ రోజు టీటీడీలో ఏం అన్యాయం జరిగిందని మీరు ఈ ప్రశ్న అడుగుతున్నారు. మేము కరెక్ట్ గా వైట్ పేపర్ రిలీజ్ చేసి అందులో ఆస్తులు కానీ దేవదేవుడికి సంబంధించినటువంటి నగలకు కానీ అన్నిటికి కానీ వైట్ పేపర్ రిలీజ్ చేసాం. ఆ రిలీజ్ ఏది అధికారంలో ఉండగానే మీరు ఆ రోజు ఎందుకు ప్రశ్నించలేదు? ఈ రోజు వచ్చి ఒక తప్పుడు ఉపన్యాసాలు ఇవ్వటం కాదు. ఈ రోజు భూములు కానీ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన భూములు చంద్రబాబు నాయుడు గారు అమ్ముకున్నారు. అడగండి ప్రశ్న. చంద్రబాబు నాయుడు గారే. సుజాత గారు, చంద్రబాబు నాయుడు గారి మీద వేరే రకమైన అవినీతి ఆరోపణలు చేయండి. ఆయన దేవుడి సొమ్ము ఎక్కడ ముట్టుకోవాలా, వదిలేయండి దయచేసి ఆ అంశాలు లేదు. మీరు ఇంకేమైనా అవినీతి ఆరోపణలో ఇంకేమైనా మీరు రాజకీయ పక్షం చేయండి, కానీ దేవుడిని ఆయన టచ్ చేయలేదండి. దయచేసి ఒక్క అంశంలో ఆయన వదిలేయండి ప్లీజ్.